రాష్ట్రంలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న ఎల్ఆర్ఎస్ స్కీమ్లో ప్రజల రక్తం మాంసాలను తింటారా అని ప్రజలను రెచ్చగొట్టి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎల్ఆర్ఎస్ కి ₹1 కట్టకుండానే పనులు పూర్తి చేస్తామని మోసపూరిత మాటలతో హామీలు కాని హామీలిచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధిగా ఎల్ఆర్ఎస్ ప్రక్రియను ఉచితంగా సిద్ధం చేయాలని చెప్పి కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద ఎమ్మెల్సీ సెమీపూర్ రాజు మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చిన పిలుపు మేరకు కుత్బుల్లాపూర్ జీహెచ్ఎంసీ ఆఫీస్ ముందు ధర్నాను చేపట్టారు. ఇచ్చిన ప్రతి హామీతో పాటు ఎల్ఆర్ఎస్ ను అమలుపరిచి చిత్తశుద్ధిగా ప్రజల అభిమానాన్ని చొరగొనాలని, లేని ఎడల ప్రభుత్వంలో ఉన్న సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలను ఎక్కడికక్కడ అడ్డుకుని ప్రజాపాలనను స్తంభించే వరకు తెచ్చుకోవద్దని ఎమ్మెల్సీ సెమీపూర్ రాజు మండిపడ్డారు. మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఏదైతే ఈరోజు పిలుపునిచ్చారో, ఈరోజు ఎల్ఆర్ఎస్ కట్టాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకుని ముందుకు పోతున్న సందర్భంలో మనం అందరం కూడా వారికి గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి, మన జిల్లాలో ఉన్నటువంటి ఎల్ఆర్ఎస్ అప్లై చేసుకున్న అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గతంలో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి ఎవరు కూడా ఎల్ఆర్ఎస్ కట్టద్దు, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఫ్రీగా ఇస్తాము, ఎట్టి పరిస్థితుల్లో మీరు అమౌంట్ కట్టకండి అని చెప్పడం జరిగింది. చాలామంది మరి ₹1000 కట్టి అప్లై చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఈరోజు వాళ్ళందరికీ మోసం చేసే విధంగా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి మనం చూసినాం, ఒక అడుగు ముందుకు పోరాల్సిన అవసరం అని చెప్పి అందరికీ తెలియజేస్తూ, మన బస్తీల్లో కట్టిన ఎల్ఆర్ఎస్ అందరికీ కూడా మిత్రులు చెప్పాల్సిన అవసరం ఉంది. వారి వీడియోలు చూపించండి. మీరున్నటువంటి గ్రూపులలో కానీ ప్రతి బస్తీలో, కమిటీలో మీరు చాలా గ్రూప్స్లో ఉన్నారు. సీతక్క గారు మాట్లాడింది, ముఖ్యమంత్రి గారు మాట్లాడింది, రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది, కోమటి రెడ్డి గారు మాట్లాడింది, భట్టి గారు మాట్లాడింది. అన్ని వీడియోలు, పేపర్లు అయితే కటింగ్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ప్రతి గ్రూప్లో అవసరం అనుకుంటే సాయంత్రం పూట బస్తీల దగ్గర, బస్ స్టాప్లలో స్క్రీన్లు పెట్టాలని సార్ చూపిద్దాం. వారు ఇచ్చినటువంటి అబద్ధ మాటలు ప్రజలకు తీసుకెళ్లాల్సిన విజ్ఞప్తి చేసి అందరూ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇప్పుడున్న ముఖ్య నాయకులు కమిషన్ బయలుదేరుతాను. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు మనం నిర్మిస్తూ మ్యారేజ్ రెగ్యులేషన్ స్కీమ్ తీసుకొస్తారు. తాతలకి, తండ్రులకి పెళ్లిళ్ళు కాలేదు, అప్పుడు రిజిస్టర్ కాలేదు. కాబట్టి అవి రెగ్యులరైజ్ చేసుకొని వస్తేనే మీకు ఇప్పుడు మీ మనమని పెళ్లి జరుగుతుంది, మీకు ఆస్తులు వస్తాయి అని చెప్పి ఆ రోజు తప్పుడు ప్రకటన చేసి ప్రజలు తప్పుదో పట్టించి ప్రజలు మోసపూరితంగా మాటలు నమ్మించి మరి ఏ రకంగా అధికారంలోకి వచ్చి చూసినాం. ఎన్నో తప్పుడు వాగ్దానాలు, అబద్ధ వాగ్దానాలు, ఆచరణ సాధ్యంగానే హామీలు ఇచ్చి మన పైన ఎన్నో మన పైన ఎన్నో అబండాలు, మన పైన రాళ్ళేసి అపరిందలు చేసి మనకి అనేక రకాలుగా మనని ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ మంచి పని చేసినా మనకు అడ్డుపడ్డారు. కానీ ఆ రోజు ఏం పట్టించుకోలేదు. మరో మంత్రులు మరి